అందరికీ నమస్కారం. శోభా కిరణ్ తెలుగు కథలకు స్వాగతం. ప్రముఖ రచయిత పుట్టగంటి గోపీకృష్ణ గారు రచించిన నవల 9 రోజులు స్వాతి సచిత్ర మాసపత్రిక 2010లో ప్రచురింపబడినది. భాగం 5. కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేయండి. మీరు లైక్ చేస్తే మరికొంతమందికి ఈ కథ చేరుతుంది. ఇక కథలోకి వెళదామా? సంజయ్ చెప్పబోయిన విషయం వినగానే కోదండరావు ఫోన్లో వద్దు, నా దగ్గరికి రా అన్నాడు. క్యాంప్ ఆఫీసులో ఉన్న తండ్రి దగ్గరికి వెళ్ళాడు సంజయ్. అన్ని అపాయింట్మెంట్స్ ఆపి కొడుకును లోపలికి పిలిపించుకున్నాడు కోదండరావు. సంజయ్ జరిగిందంతా చెప్పాడు. నేనెప్పుడూ చెప్తూనే ఉంటాను, కోపం తగ్గించుకోమని. వినలేదు, ఇప్పుడు అనుభవించు. ఇలాంటి మాటలేం మాట్లాడలేదు కోదండరావు. ఒకే విషయం అడిగాడు. ఇప్పటికైనా నిజం చెప్తున్నావా, ఇంకేమైనా దాస్తున్నావా? లేదు డాడీ, నేను చెప్పాల్సిందంతా చెప్పాను. నేను మాయని ఏం చేయలేదు డాడీ. కళ్ళ వెంట నీళ్లు కారుతుంటే చెప్పాడు సంజయ్. పోలీసులు ఎవరన్నా కాంటాక్ట్ చేశారా? లేదు డాడీ. అయినా వాళ్ళకెలా తెలుస్తుంది? పిచ్చివాడా అన్నట్లు చూశాడు కోదండరావు. తెలుస్తుంది, నిన్ను కాంటాక్ట్ చేస్తారు. అప్పుడు కవర్ చేయటానికి ప్రయత్నించకు, నిజమే చెప్పు. అయితే ఆ నిజం కూడా ఎలా చెప్పాలో కొన్ని టెక్నిక్లుంటాయి. ఇదిగో ఈ లాయర్ గారి ఇంటికెళ్ళు, నాకు చెప్పిందంతా చెప్పు. నాకు చెప్పంది ఏమన్నా ఉంటే అది కూడా చెప్పు. డాక్టర్ దగ్గర, లాయర్ దగ్గర ఎప్పుడూ అబద్ధం చెప్పకూడదు. సరేనన్నట్లు తల ఊపి లేచాడు సంజయ్. చూడు అని పిలిచాడు కోదండరావు. వెనుదిరిగిన సంజయ్తో, అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు ఎవరైనా ఎగిరెగిరి పడతారు. సమస్య వచ్చినప్పుడు తట్టుకున్నవాడే రాటుదేలుతాడు. ఇది నీకు ఎదురవుతున్న మొదటి సమస్య. ముందు ముందు చాలా పరీక్షలు ఎదురవుతాయి. ధైర్యంగా ఎదుర్కో. పరిస్థితులు నీకు వ్యతిరేకమైన కుంగిపోకు. ఇక వెళ్ళు అని అన్నాడు కోదండరావు. 5వ రోజు ఏసీపీ విజయ్ క్యాబిన్లో ఇంటర్కామ్ మోగింది. సార్, ఫోర్సెనిక్ రిపోర్ట్స్ వచ్చాయి, లోపలికి పంపండి. రిపోర్ట్స్ తెచ్చిన ఎస్ఐ సెల్యూట్ చేసి ఎదురుగా నుంచున్నాడు. కవర్ ఓపెన్ చేసి లోపలి కాగితాలు తీశాడు విజయ్. అతను అవి చూస్తుంటే ఎస్ఐ చెప్పాడు. మాయా గది నిండా చాలా వేలిముద్రలు దొరికాయి సార్. వాళ్ళ ఇంట్లో పని మనిషి, మాయా అసిస్టెంట్ ప్రకాష్వి పక్కన పెడితే ప్రామినెంట్గా గది నిండా ఉన్నది ఒక మనిషి ఫింగర్ ప్రింట్స్. మన డేటా బ్యాంక్లో ఉన్న వెయిట్తోనూ అవి మ్యాచ్ కావటం లేదు. అవి ఎవరన్నది ఐడెంటిఫై అయితే కేసు సాల్వ్ అయినట్లే. హంతకుడు తెలివిగల వాడైతే వేలిముద్రలు చెరిపివేసి ఉండవచ్చు కదా అడిగాడు విజయ్. అవును సార్, ఆ ఛాన్స్ కూడా ఉంది. అంతకుముందు ఆ ఇంటికి వచ్చిన పోస్ట్మెన్ వేలిముద్రలు డోరు మీద ఉండవచ్చు, లేదా పిజ్జా డెలివరీ బాయ్ వేలిముద్రలు డైనింగ్ టేబుల్ మీద ఉండవచ్చు. అవునా కాదా? అవును సార్. కాబట్టి కేవలం ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా అంతకుడిని పట్టుకోలేం. మరి మిగిలిన సంగతులేంటి? పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంకా రాలేదు, కానీ డాక్టర్ చెప్పిన వివరాల ప్రకారం హత్య సాయంత్రం 4 నుండి 6 గంటల మధ్య జరిగి ఉండవచ్చు. చాలా పదునైన ఆయుధం, బహుశా బ్లేడు లాంటిది ఉపయోగించారు. టాక్సికాలజీ రిపోర్టులు రావడానికి కూడా ఇంకా టైం పడుతుంది. కానీ డాక్టర్ చెప్పే దాని ప్రకారం విషప్రయోగం లాంటివి జరిగిన ఆనవాళ్లు కనబడటం లేదు. రేప్ జరిగినట్లు మాత్రం ఫిజికల్ ఎవిడెన్స్ ద్వారానే తెలుస్తోంది. రేప్ చేసిన వ్యక్తిని ఐడెంటిఫై చేసే వీలుందా? ఎస్ సార్. ఆవిడ బాడీ మీద హంతకుడు వదిలిన క్లూల ఆధారంగా అతడి DNA దొరుకుతుంది. అనుమానితులు ఐడెంటిఫై అయితే వారి DNA మ్యాచింగ్కి పంపవచ్చు. సాలోచనగా చూశాడు విజయ్. నారాయణ కాలినడకన తిరుపతి చేరుకొని కాటేజ్ తీసుకొని సామాను దాంట్లో చేర్చేటప్పటికి బాగా అలసిపోయాడు. అన్నదాన సత్రంలో భోంచేసి వచ్చి కాటేజీలో పడుకుంటే సాయంత్రం దాకా నిద్ర పట్టింది. మరుసటి రోజు నిద్రలేచి తనవి పిల్లలవి తల వెంట్రుకలు స్వామివారికి సమర్పించుకొని దర్శనం చేసుకొని వచ్చేటప్పటికి రాత్రి 9 అయింది. మరలా రాత్రి భోజనానికని అందరూ నీరసంగా కదులుతుంటే దారిలో ఒక షాపులో వేలాడదీసిన న్యూస్ పేపర్లు కనిపించినాయి. వాటిని చూడగానే 2 రోజుల నుండి పేపర్ చూడలేదని గుర్తుకొచ్చింది. అన్నింట్లోకి చౌకది చూసుకొని చంకలో పెట్టుకొని భోంచేసి కాటేజీకెళ్ళాక నెమ్మదిగా తెరిచి చూశాడు. నెత్తిన పిడుగుపడినట్లయింది అతనికి. ఫ్రంట్ పేజీలో మాయా హత్య వార్త, మౌర్య అపార్ట్మెంట్స్ ఫోటో చూసి ఒక్క బిగిన వార్త అంతా చదివాడు. తరువాత చాలాసేపు చీకట్లోకి చూస్తూ ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఉదయాన్నే లేచిన పిల్లలు, సాయంత్రం ట్రైన్కేగా నాన్న మనం బయలుదేరి వెళ్ళేది అని అడిగారు. లేదమ్మా, నెల్లూరు అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి 2 రోజులుండి వెళదాం అన్నాడు.
సడన్గా ఈ మార్పేమిటో? ఒక్కరోజు కూడా సెలవు పెట్టడానికి ఇష్టపడని అతను ఇలా వారం మధ్యలో నెల్లూరు ప్రయాణం ఎందుకు పెట్టాడో ఎవరికీ అర్థం కాలేదు. ఏసీపీ విజయ్కి హోమ్ మినిస్టర్ నుండి పిలుపు వచ్చింది. విజయ్ సెక్రటరియేట్లోని హోమ్ మినిస్టర్ ఛాంబర్స్ చేరుకున్నాడు. దాదాపు గంట వేచి ఉన్నాక లోపలికి రమ్మని పిలుపు వచ్చింది. సెల్యూట్ చేసి ఎదురుగా నిలుచున్న విజయ్ని కూర్చోమని కుర్చీ చూపించి, విజయ్, ఆ సినిమా పిల్ల హత్య కేసు ఏమైందయ్యా? రాష్ట్రంలో చీమ చిటుక్కుమన్న హోమ్ మినిస్టర్ జవాబుదారీ అంటే నేనేం కావాలి? మీకేమో చీమ కుట్టినట్లు కూడా ఉండదు, వామనమూర్తి నిష్ఠూరంగా అన్నాడు. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది సార్. ఇంకా ఫోరెన్సిక్ రిపోర్ట్స్ అన్నీ రాలేదు. కనీసం ఇంకా 1-2 రోజులు పడుతుంది కేసు ఒక కొలిక్కి రావటానికి. ఈలోపు రాష్ట్రం మొత్తం నన్ను చేతకాని వాడినని తిడుతుంటే పడుతూ ఉండాల్సిందేనంటావా? ఏమీ మాట్లాడలేదు విజయ్. వామనమూర్తి మాట్లాడుతున్న మాటలు రెస్పాన్స్ ఆశించి కాదని అతనికి తెలుసు. గోడకి బిగించిన టీవీలో నుండి ప్రతిపక్ష మహిళా నేత ఆండాళమ్మ అరుపులు అదే పనిగా వినిపిస్తున్నాయి. ఉలిక్కిపడ్డాడు వామనమూర్తి. ఇదేంటయ్యా విజయ్, వార్త విందామని ఏదైనా ఛానల్ పెడితే మధ్యలో ఈవిడ దూరిపోతుంది. ఆవిడ తిట్టే తిట్లు భరించలేక ఇప్పుడే ఛానల్ మార్చాను. ఇదిగో ఇంతలో ఈ ఛానల్లో కూడా దూరిపోయింది. ఆవిడ న్యూస్ ఛానల్స్కి స్టార్ అట్రాక్షన్ సార్. అందుకే పోటీపడి మరీ ప్రతి ఛానల్ వాళ్ళు ఆవిడని తమ ఛానల్లో మాట్లాడించడానికి ప్రయత్నిస్తుంటాడు. కనీసం అలసిపోదేంటయ్యా? తదేక దీక్షతో తరగని ఓపికతో ఏదో యజ్ఞం చేస్తున్నట్లు కొత్త కొత్త తిట్లు కనిపెట్టి మరీ ఉపయోగిస్తుంది. మీకు ఆవిడ తిట్టే తిట్లు కనిపిస్తాయి సార్. టీవీ వాళ్ళు భరించే స్థాయిలో పార్లమెంటరీ లాంగ్వేజీలో విన్నవాళ్ళు సిగ్గుతో చిమిడిపోయేలాగా తిట్టడానికి ఎంత ప్రాక్టీస్ అవసరమో, ఎంత హోంవర్క్ అవసరమో మీకు అర్థం కాదు సార్. ఏంటయ్యా, నిజంగా తిట్టడం అంత కష్టమా? ఎవరి రంగంలో వాళ్ళు కొత్తదనం కోసం పరితపిస్తున్న రోజులు సార్. వెనకబడిపోకుండా ఉండాలంటే నిరంతర కృషి తప్పదు. వచ్చిన పేరుతో తృప్తి పడకుండా ఎప్పటికప్పుడు టెక్నిక్ని ఇంప్రూవ్ చేసుకోవటమే ఆమె విజయ రహస్యం. ఒకసారి తిడుతుంది, మిమ్మల్ని కాదనుకొని చూడండి, దాంట్లో కళ తెలుస్తుంది. అవునా అన్నట్లు చూసి దృష్టి టీవీ వైపు సారించాడు వామనమూర్తి. రాష్ట్రంలో ఆడవారికి రక్షణ లేకుండా పోతోంది. చిన్న చిన్న పిల్లల్ని చంపేస్తున్నారు, విద్యార్థులను చంపేస్తున్నారు. ఇప్పుడు సినిమా హీరోయిన్లకి కూడా రక్షణ కరువైతే రాష్ట్ర హోంమంత్రి ఏం చేస్తున్నాడు అని అరుస్తుంది ఆండాళమ్మ. ఏమయ్యా విజయ్, ఇంతమందిని చావగొట్టానని చెప్తుంది, ఎవరికీ రక్షణ లేదని చెప్తుంది. మరి ఈవిడని ఎవరు ఏమి చేయరేంటయ్యా బాబు? పెళ్ళున నవ్వాడు తనేసిన జోకుకి తనే. వాళ్ళ ఆయన ఈవిడ బాధ భరించలేక చాలా రోజులు ఆలోచించి ఈవిడని పైకి పంపటానికి ప్లాన్ వేశాడు సార్. మరి ఆయన తమలపాకుతో ఒకటన్నాడు, ఈవిడ తలుపు చెక్కతో రెండంది. ఇప్పుడు తీరిగ్గా పశ్చాత్తాప పడితే ఉపయోగమేముంది? ఏమైంది? ఏమైనా వెనుకలు విరిగాయా? సానుభూతిగా అడిగాడు వామనమూర్తి. లేదు సార్, పోయాడు, పైకి చూపిస్తూ చెప్పాడు విజయ్. ఉలిక్కిపడ్డాడు వామనమూర్తి. అబ్బో, చాలా చరిత్ర ఉందన్నమాట. సరే కానీ ఏదో ఒకటి తొందరగా తేల్చవయ్యా, లేకపోతే రోజు కల్లోకొచ్చి కూడా నన్ను తిట్టిపోతుందయ్యా. ఒక చిన్న ప్రాబ్లం ఉంది సార్. ఏంటో చెప్పవయ్యా, చెప్పకుండా నాకెట్లా తెలుస్తుంది? హత్య జరగటానికి కాస్త ముందు మాయా ఫ్లాట్లోకి వెళ్ళిన వ్యక్తి వివరాలు కొన్ని తెలిసాయి సార్. మరింకేష్టి అరెస్టు చెయ్యొచ్చుగా. అతని పేరు సంజయ్, కోదండరావు గారి కొడుకు. ఏ గొట్టంగాడి కొడుకు అంటూ ఆగిపోయాడు వామనమూర్తి. గబుక్కున కుర్చీలో నుండి లేచి నుంచున్నాడు. టేబుల్ చుట్టూ తిరిగి విజయ్ దగ్గరికి వచ్చి, ఏది మన సీఎం కొడుకా? గుసగుసగా అన్నాడు. అవును సార్. ఎలా తెలుసు? సెక్యూరిటీ రిజిస్టర్ గురించి, దాంట్లో నోట్ చేసి ఉన్న కారు వివరాల గురించి చెప్పి ఆ సంగతి ధనుంజయ్ ఒప్పుకున్న విషయం వరకు వివరించాడు. ఇంకేముంది ప్రాబ్లం, అరెస్టు చేయొచ్చుగా ఇంకా లో గొంతుకతో అడిగాడు. అతను ఆ ఫ్లాట్లోకి వెళ్ళినట్లు రుజువు ఉంది, కానీ అంతకు మించి మనకి ఏమీ తెలియదు. మీరు అనుమతిస్తే సంజయ్ని ఎంక్వైరీ చేస్తాను. నెమ్మదిగా అర్థమవుతోంది వామనమూర్తికి కేసులో ఉన్న ఇంప్లికేషన్స్. వద్దయ్యోయ్, నువ్వు చెప్పేది నిజమే. పూర్తిగా ప్రూఫ్ దొరికే వరకు సంజయ్ని అరెస్ట్ చేయొద్దు. పొరపాటున వాడిని అరెస్టు చేసి తర్వాత నేరము రుజువు కాకపోతే నిన్నేమో కానీ నన్ను మాత్రం కుక్కని కొట్టినట్టు కొడతారు. దీన్ని జాగ్రత్తగా డీల్ చేయాలి. నువ్వే దీనికి సరిపోతావు. ఏ సమస్య వచ్చినా నన్ను కాంటాక్ట్ చెయ్యి. నాకు చెప్పకుండా సంజయ్ని అరెస్టు చేయవద్దు, తెలిసిందా అన్నట్లు. ఈ విషయం ఎక్కడా లీకు కాకూడదు.
ప్రెస్ వాళ్ళకి తెలిసిందంటే చావగొడతారు. సరే నువ్వు వెళ్ళిరా. విజయ్ వెళ్ళిన చాలాసేపు వామనమూర్తి ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఇంతలో ఇంటర్కామ్ మోగింది. మీ అబ్బాయి గారు సార్ లోపలికి వస్తున్నారు. ఫోను పెట్టేసేలోపే రవివర్మ లోపలికి వచ్చి కూర్చున్నాడు. ఏంట్రా ఈ టైంలో వచ్చావు? నీ సీటు సంగతి తేలిపోతే నాకు టెన్షన్ తగ్గిపోతుంది. అదేమో ఎటూ తేలకుండా వాయిదా పడుతుంది. దాందేముందిలే కానీ ఆ మాయా మర్డర్ సంగతి ఎంతవరకు వచ్చింది? ఏందిరోయ్ ఊర్లో జనాలంతా అడుగుతోంది చాలేదనా? నువ్వు కూడా తయారయ్యావు. అదిగో చూడు, టీవీలో ఆండాళమ్మ అలుపు సొలుపు లేకుండా తిట్టిపోస్తుంది. గంటకి ఛానల్ మారుతుంది, కానీ మనిషి మారటం లేదు, నోటికి రెస్ట్ ఇవ్వడం లేదు. పోనీలే డాడీ, రాజకీయ నాయకులకి ప్రజల నోట్లో నానటమే కదా కావలసింది. అది రైటేలే. అన్నట్లు ఈ విషయం విన్నావా? మాయ చచ్చిపోయిన రోజు సంజయ్ గాడు, అదేరా సీఎం కొడుకు, దానింటికి పోయాడంట. సో వాట్? ఆ రోజు ఆవిడ ఇంటికి ఎంతమంది వెళ్ళి ఉండొచ్చు? సరైన సాక్ష్యం లేకుండా వేరే వాళ్ళ మీద అభాండాలు వేయకూడదు. అబ్బా వచ్చాడండి నీతులు చెప్పడానికి. ఏదో వాడి కేసులు ఇరుక్కుంటే నీకు ఛాన్సీ వస్తుంది కదా అని నేను ఏడుస్తుంటే నీకు నొప్పిగా ఉందా? చూడు డాడీ, సంజయ్ ఈ నేరం చేసి ఉండడు, అది నేను చెప్పగలను. అనవసరంగా సంజయ్ని ఇరికించి తర్వాత ప్రూఫ్ చేయలేకపోతే నా సీటు సంగతి తర్వాత, ముందు నీ సీటు ఎగిరిపోతుంది. అదేరా ఏం చేయాలో అర్థం కాక కొట్టుకుంటున్నాను. ఇరికించటం అంటే కేవలం పోలీసులు అరెస్టు చేయటమే కాదు డాడీ. ఒక్కసారి ప్రెస్ వాళ్ళకి అనుమానం వచ్చేటట్లు చేశామే అనుకో, తరువాత పోలీసులే సంజయ్కి సంబంధం లేదని చెప్పినా ప్రెస్ వాళ్ళు ఒప్పుకోరు. సీఎం కొడుకు కాబట్టి రక్షించడానికి చెప్తున్నారని అంటారు. అది అసలు ఇరికించటం. ఓర్నా కొడుకో, నిజంగా నువ్వేరా నా వారసుడివి? అనిత మార్కెండేల్ని మరలా కలిసింది. ఏం సార్, వీడియోని ఎన్హాన్స్ చేయిస్తానన్నారు, ఏమన్నా తెలిసిందా? అది చెయ్యగలిగిన టెక్నీషియన్ ఇంకా రాలేదమ్మా, రాగానే ఆ పని చెప్తాను. ఏ సంగతి తెలియగానే నీకు చెప్తాను. సీఎం ఆఫీసు బిజీగా ఉంది. వచ్చిపోయే విజిటర్సు, అధికారులు ఎల్లప్పుడూ సీఎంనే అంటిపెట్టుకుని ఉండే మంది మాగదులు, సెక్యూరిటీ సిబ్బంది కలిసి పెళ్లి వాతావరణంలా కళకళలాడుతోంది. సీఎం తన గదిలో కూర్చొని ఉన్నాడు. 2-3 అంతరంగికులతో పార్టీ విషయం మీద చర్చ జరుపుతున్నాడు. చర్చ నెమ్మదిగా రాష్ట్రంలోని శాంతి భద్రతల మీదకు మళ్ళింది. ఈ వామనమూర్తికి డిపార్ట్మెంట్ మీద పట్టు లేదు. రోజురోజుకి ప్రజలలో అసంతృప్తి పెరిగిపోతుంది. పరోక్షంగా అది మన ప్రభుత్వం మీద పడుతోంది. మీరు ఏదో ఒకటి చెయ్యాలి అంటున్నాడు ఒక ఆయన. మనకి పుట్టిన పిల్లలే అందరూ ఒకే సామర్థ్యంతో ఉండరు. అలాంటిది మంత్రివర్గంలో మంత్రులు కూడా అందరూ ఒకేలాగా ఉండరు. అధిష్టానం రకరకాల సమీకరణాల పరిశీలించవలసి ఉంటుంది. కొన్నిసార్లు మనకి ఇష్టం లేకపోయినా సర్దుకుపోవలసి ఉంటుంది. కానీ అది మన ప్రభుత్వ ప్రతిష్ట మీద పడుతుంటే ఎంతకాలం చూస్తూ ఊరుకుంటాము? మరి మన పరిస్థితి అంత దిగజారిందని నేను అనుకోవటం లేదయ్యా. మొన్న జరిగిన మాయ హత్య మరలా మన రాష్ట్ర ప్రభుత్వ పనితీరుని చర్చలోకి తెచ్చింది. ఆ కేసులో పోలీసులు ఏమీ పురోగతి సాధిస్తున్నట్లు కనపడటం లేదు సార్. చర్చ మాయా హత్య మీదికి మరలగానే కోదండరావుకి మనసులో అలజడి మొదలయ్యింది. మనసులోని అలజడిని అదిమిపెట్టి చట్టం తన పని తాను చేసుకుపోతోంది అన్నాడు. ఇంతలో పిఏ లోపలికి వచ్చాడు. సార్, హోమ్ మినిస్టర్ వామనమూర్తి గారు వచ్చారు, పంపండి అన్నాడు కోదండరావు. అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటుంటే వామనమూర్తి లోపలికి వచ్చాడు. అందరికీ నమస్కరించి కూర్చున్నాడు. ఏమండి వామనమూర్తి గారు, ఏ ఛానల్ పెట్టినా మీ పేరు వినిపిస్తుంది. న్యూస్ మీద గుత్తాధిపత్యం చెలాయిస్తున్నారు చనువుగా అన్నాడు ఒక ఆయన. ఏదో మీ దయ, వినయంగా అన్నాడు వామనమూర్తి. కామెంట్ చేసిన వ్యక్తికి గొంతులో వెలక్కాయ పడినట్లు అయ్యింది. అది వెటకారమో వినయమో తేల్చుకోలేక మొహమాటంగా నవ్వేసి ఊరుకున్నాడు. కోదండరావు కల్పించుకొని, మూర్తిగారు, ఆ కేసు ప్రోగ్రెస్ ఎలా ఉంది? ఇలాంటి కేసులు ఎంత త్వరగా పరిష్కారం అయితే అంత మంచిది. లేట్ అయ్యే కొద్దీ విమర్శల భారం మనం మోయవలసి ఉంటుంది అన్నాడు. దాని విషయం డిస్కస్ చేద్దామనే వచ్చాను సార్, కొద్దిగా మీతో ఏకాంతంగా మాట్లాడాలి అన్నాడు. వెంటనే కోదండరావు కుర్చీలో నుండి లేచి మూర్తిని వెంట పెట్టుకొని తన ప్రైవేటు రూంలోకి తీసుకెళ్లాడు. ఏమిటో విషయం చెప్పండి.
చిన్న సమస్య సార్. ఏసీపీ విజయ్ ఈ కేసు డీల్ చేస్తున్నాడు. తను వచ్చి కలిశాడు. మాయ హత్య జరిగిన రోజు మన సంజయ్ బాబు మాయ ఫ్లాట్కి వెళ్ళాడంట అని కోదండరావు రియాక్షన్ కోసం ఆగాడు. కోదండరావు మొహంలో ఏ భావము లేదు. అయితే అన్నట్లు చూశాడు. సంజయ్ బాబు ఆ రోజు అక్కడున్నట్లు రుజువులు కూడా పోలీసుల దగ్గర ఉన్నాయంట. కాకపోతే మీ రెప్యుటేషన్కి ఇబ్బందని నేనే ఈ విషయం ఎవరికి చెప్పొద్దన్నాను. తెలివిగల పని చేశారు. ఆ హత్యకి మా వాడికి ఏ సంబంధము లేదు. ఆవిడ ఇంటికి వెళ్ళటం నేరం కాదు. ఆవిడ ఇంటికి వెళ్ళిన ప్రతివాడు నేరస్తుడు కాదు. చాచా, నేను సంజయ్ బాబు నేరం చేశాడు అనటం లేదండి. కానీ ఈ విషయం లీక్ అయితే మన రెప్యుటేషన్కి డ్యామేజీ కదా అని మీకు ముందే చెప్తున్నాను. నేను మరోసారి చెప్తున్నాను మూర్తి, మా వాడు నేరం చేయలేదు. మీ ఎంక్వైరీలకి అన్ని విధాలుగా వాడు సహకరిస్తాడు. ఒకవేళ వాడు నేరం చేసిన రుజువులు పోలీసు దగ్గర ఉంటే నిరభ్యంతరంగా వాడిని అరెస్టు చేయవచ్చు. కాకపోతే అప్పటి వరకు ఈ విషయం బయటపడకుండా ఉండటం అందరికీ మంచిది. కాబట్టి మా వాడి మీద చేసే ఎంక్వైరీలేవో కాస్త రహస్యంగా చేయమనండి. నేను వాడికి ఫోన్ చేసి చెప్తాను మీకు సహకరించమని. అయినా ఈ సమస్యలన్నిటికీ సమాధానం మీ దగ్గరే ఉంది. ఉలిక్కిపడ్డాడు వామనమూర్తి. నా దగ్గరా అంటూ. అవును, మీ దగ్గరే. కేసుని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పరిష్కరించండి. స్పెషల్ టీములు ఏర్పాటు చేయండి. అసలు హంతకుడు పట్టుబడితే మనకి వచ్చే ఏ నష్టము ఉండదు. మా అబ్బాయికి వచ్చే కష్టము ఉండదు. 5వ భాగం కథ సమాప్తమైందండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.